నమస్కారం. నమస్తే అయ్యా. నిత్యము కూడా 14 మంది పండితుల చేత ఈ గోదావరి నిత్యహారతి దేదీప్యమానంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వారి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా నిత్యం కూడా అశేషమైన భక్త సందోహం నడుమ ఎంతో దేదీప్యమానంగా ఈ హారతి నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో నదిని కూడా దేవతగా పూజించడం మనకి ఆనవాయితీ. అంటే శాస్త్రంలో ఎప్పుడూ కూడా నదిని దేవతగా కొలుస్తుంటాం. మనకి 12 జీవనదులు ఉన్నాయి. అందులో గంగా నది తర్వాత అంత ప్రాముఖ్యతమైన నది దక్షిణ గంగగా పేరు పొందినటువంటిది గోదావరి. ఆ గోదావరి వల్ల అనేక లక్షల ఎకరాలు నేలంతా కూడా పాడి పంటలతో వెలసిల్లుతూ దేదీప్యమానంగా వర్ధిల్లుతూ అనేక జీవకోటికి అనేక జనవాహినికి కూడా అన్నాన్ని ఆహారాన్ని అందిస్తూ ఈ లోకాన్ని సంరక్షిస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా ధాన్యకడకంగా మార్చినటువంటి గోదావరికి మనము కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఈ హారతి నిర్వహించాలి అని చెప్పి 2015 జూలై 1 నుంచి ఈ హారతిని నిత్యహారతిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తలంపుతో ఈ హారతిని నిత్యహారతిగా ప్రారంభించడం జరిగిందండి. మొట్టమొదటిగా 2010 నవంబర్ 10న శ్రీ బుద్ధవరపు నాగేశ్వర కుమార్ గారు గోదావరికి హారతి ఇవ్వాలని తెలిసి కార్తీక పౌర్ణమి నాడు 2010వ సంవత్సరంలో మొట్టమొదటిగా కార్తీక పౌర్ణమికి హారతి ఇవ్వడం జరిగింది. అది మొదలుకును ప్రతి నెల కూడా పౌర్ణమికి ఇస్తూ వస్తుండేవారు. 2015 జూలై 1 నుంచి గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందు నుంచి ఈ హారతి నిత్యహారతిగా ప్రారంభించడం జరిగింది. అంటే నదిని మనం నీటిని ఎందుకు కొలుస్తామంటే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మక భవైత్యుద్యపే మూర్తి భవస్య పరమాత్మన. అంటే సమస్త జీవకోటిని కూడా బ్రతికించడానికి పరమేశ్వరుడే నీటి రూపంలో ఈ భూమి మీద నివసిస్తాడటండి. అటువంటి పరమేశ్వర స్వరూపమైన నీటిని అంటే మానవ జీవితమే కాదు సమస్త జగత్తు కూడా నడవాలి అంటే చరాచర ప్రాణికోటి కూడా క్షేమంగా ఉండాలి అంటే నీరు కావాలి. అటువంటి అఖండ నీటికి ఆనవాలమైన గోదావరిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతాపూర్వకంగా ఈ హారతి ద్వారా అమ్మవారి యొక్క రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలని చెప్పి నిత్యము కూడా ఈ హారతిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ హారతిని దర్శించుకోవడం వల్ల మనం శారీరకంగా కానీ మానసికంగా కానీ ఉన్నటువంటి సమస్త రుగ్మతలు అలాగే మన జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు నరఘోష దిష్టి దోష ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి అఖండ జ్ఞానము అఖండ భక్తి ప్రపత్తి కలిగి అఖండ యశోకీర్తితో సమస్త శుభయోగాలు కలుగుతాయి అని చెప్పి అనే అశేష భక్తజనము కూడా నిత్యము కూడా ఈ హారతిని సందర్శించడం జరుగుతుంది. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను.